మనం ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామంటే 500 ఏళ్ల తర్వాత 5 లక్షల మంది పైన హిందువులు బలిదానం చేస్తే, మరణిస్తే, ఎన్నో పోరాటాలు చేస్తే, ఎంతో మందిని కోల్పోతే, సరయూ నదిలో ములాయం సింగ్ యాదవ్ లాంటి వాడు పరిపాలించిన కాలంలో ఆ సరయూ నదిలో రామభక్తులు కరసేవకుల యొక్క శవాలు తేలకుండా ఉండడానికి కాల్చేసిన తర్వాత ఆ శవాలకి ఇసుక బస్తాలు కట్టి లోపల వేసేస్తే, అటువంటి నీచులు పరిపాలిస్తే ఆ రామాలయం ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో చలో అయోధ్య అని పిలుపునిస్తే 1990లో మేము చాలా చిన్న పోరగాళ్ళం, స్టెన్సిల్ అంటారు, ఒక రేపు ఐరన్, దాని మీద చలో అయోధ్య అని ఆ డేటు అది ఉంటే మేము ఇద్దరు పట్టుకుని దానికి ఇట్లా గోడల మీద వేసేవాళ్ళం. 92లో పెద్ద పిలిపించారు. ఆ పిలిపే పెద్ద మలుపు, ఈ దేశానికి గెలుపు.